రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000 అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. అంటే 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏండ్లు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏండ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాల ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.